జగన్మోహన్ రెడ్డి భయపడటం అంటే ఆయన బ్లడ్లోనే లేదు సార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సోనియా గాంధీనే ఎదిరించాడు. వీళ్ళకి తెలుసు ఆ విషయం. సోనియా గాంధీనే ఎదిరించాడు తెలుసు. అప్పుడే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కార్యకర్తలే నాకు కావాలి, నా ప్రజలే నాకు కావాలని ప్రజల్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, అందరినీ పరామర్శించాడు. ఇవాళ 151 సీట్లు గెలుచుకున్నాడు. మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో పోరాడుతున్నాడు. అది జగన్ దమ్ము సార్. అది జగన్మోహన్ రెడ్డిని ఆపడం అంటే కుదరదు సార్. అలాగే వాళ్ళ వల్ల అవ్వదండి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం మనం చూసుకుంటే అంతా మన పోరాటాలే కదా. ఎక్కడ కూడా పోరాటాలే. ఆయన పోరాటాలే పోరాడి 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 ఇప్పటిదాకా వచ్చాడు. ఇంకా ఆ మనిషిని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. అది జరగని పని. పొంగనూరు ఘటనలో కూడా మీరు చేసింది ఏంటి? ఆ రోజున పొంగనూరు ఘటనలో కూడా పెద్ద చేసేసి ఒక కానిస్టేబుల్ గారి కన్ను కూడా పోయింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్, ఆయన కన్ను కూడా పోయింది. మీరు చేయలేదా? మీరు పరామర్శించలేదా? మీరు వెళ్ళలేదా? మీరు ప్రతిసారికి మీరు వెళ్ళారుగా, మీరు పరామర్శించారుగా, మీరు చేశారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డుకున్నాడా? ఫ్రీగా వదిలేదా? ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకుంటే ఏమయ్యేది? చాలా కష్టమయ్యేది.